మహాభారతంలో శిఖండి ఒక రహస్యమైన పాత్ర. శిఖండి అసలు పేరు శిఖంధిని, జన్మతః స్త్రీ. ఆమె ద్రుపదుని కుమార్తె, అంటే ద్రౌపది యొక్క అక్క. శిఖంధిని చిన్నతనంలోనే పుంచనాడు రాక్షసిని చూసి భయపడి పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు పురుషునిగా మారాలి అనే ఆలోచన బలంగా ఏర్పడింది. శిఖంధిని ఒక దివ్యమైన రాక్షసుని ఆశీర్వాదంతో శిఖండిగా మారింది, అంటే శారీరకంగా ఆమె పురుషుడిగా మారింది. శిఖండి జీవిత లక్ష్యం భీష్ముని చావుకు కారణమవడం. ఎందుకంటే భీష్ముడు గత జన్మలో ఆమెను చాలా అవమానించాడు. ఆ పాత జన్మలో ఆమె పేరు అంబా. అంబా భీష్ముడు వదిలిపెట్టిన రాజకుమార్తె. భీష్ముడి వల్ల ఆమె జీవితమంతా నాశనమైంది. అప్పటి నుండి భీష్ముడిపై ప్రతీకారం తీర్చాలని ఆమె సంకల్పించింది. పునర్జన్మలో శిఖండిగా జన్మించి ధనస్సుతో యుద్ధానికి సిద్ధమై కురుక్షేత్రంలో భీష్ముని ఎదుట శిఖండిగా నిలిచాడు. భీష్ముడు శిఖండి స్త్రీగా పుట్టినవాడని తెలిసి అతన్ని కలవలేకపోయాడు. ఆ అవకాశం వినియోగించుకొని అర్జునుడు భీష్ముని మీద బాణాలు వేశాడు. శిఖండి ఒక ఆయుధంగా మారి భీష్ముని కూల్చాడు. శిఖండి పాత్ర మహాభారతంలో న్యాయం కోసం పోరాడిన సంకేతం. ఆమె కథలో పునర్జన్మ, ప్రతీకారం, ధైర్యం అన్నీ ఉన్నాయి.